యాక్టివ్ న్యూస్ ఏఆర్ కానిస్టేబుళ్లకు తప్పకుండా ప్రమోషన్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏపీ పోలీసులు సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడిన చంద్రబాబు పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏఆర్ కానిస్టేబుళ్లతో పాటు మహిళా కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. పోలీసులకు సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఒక పోలీస్ ఫ్యామిలీగా ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి. అలాంటి బాంధవ్యాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి అడిగారు, ఏఆర్ పోలీసులకు కూడా ప్రమోషన్లు. మరి తప్పకుండా ఏఆర్ పోలీసులకు కూడా ప్రమోషన్లు ఇస్తాం. ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. జీవో నెంబర్ 84 అడ్డంగా ఉందన్నారు, అది కూడా అధిగమించి ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్కి కూడా ప్రమోషన్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన హౌస్ సైట్స్ కానీ హౌసెస్ కానీ ఒకసారి పోలీసుగా వచ్చిన తర్వాత ఇల్లు లేదు అనే బాధ లేకుండా, అభద్రతా భావం లేకుండా సొంత ఇంటి కళ నిజం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పోలీసులు వేసే డ్రెస్ మీద స్టార్స్ లో తేడా తప్ప అందరూ ఒకటేనన్నారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పోలీసింగ్ లో ఎన్నో ఇన్నోవేషన్స్ తెచ్చామన్నారు. 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోలీసులకు వాహనాలు అందించిన సీఎం చంద్రబాబుకు ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చినట్లే ఏఆర్ సిబ్బంది ప్రమోషన్లను ఇవ్వాలని సీఎంను కోరారు. ఏడాది చివరి రోజు ప్రమోషన్లు పొందిన వారందరికీ డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు మేము అందరికీ ఒకే యూనిఫామ్ ఉంటుంది. నేను అందరి ముందు కూడా చెప్పాను, ఈ చిన్న స్టార్ ఇది తప్ప మేము అందరు ఒక ఫ్యామిలీ, అందరు పోలీస్ వాళ్ళు ఉన్నాము. ప్రజలకి మంచి సేవలు చేయాలి, అది మన మైండ్లో ఎప్పుడూ పెట్టుకోవాలి. వాళ్ళకి మంచి సేవ చేయాలి, ఇది మా మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మేము మంచిగా అది లక్ష్యం పెట్టుకొని ఫ్యూచర్లో నిర్వహిస్తాము సార్, మీకు హామీ ఇస్తాము. భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలోకి రావటంలో పోలీస్ రోల్ చాలా ఉంది. అందుకోసం మేము అన్ని విధాలు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ అయిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తాం.